లీడర్లు తయారు చేసే కంపెనీ ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఇవాళ ఏపీలో 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మీ కర్మాగారంలో ఎంతమంది నాయకులు తయారయ్యారు? కొత్తగా ఎవరు తయారయ్యారు? ఇవాళ మీరు గమనించారు, పార్టీలను కూడా పక్క చూపులు చూసారు, పక్క పార్టీకి వెళ్ళారు. సీనియర్లే కదా ఉన్నది ఎవరు? ఇంకా సీనియర్లు వెళ్ళారు తప్ప క్యాడర్ అల్లేదు. 50 years దాటినోడు తప్ప మీ పార్టీ ఉన్న యువత ఎక్కడ ఉన్నారు? క్యాడర్ ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు లేదు? ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఆంధ్రప్రదేశ్ లో నాయకులు లేరు కాంగ్రెస్ పార్టీకి. ఆంధ్రప్రదేశ్ లో ఓటు శాతం ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఉందా? నాయకులు ఉన్నారా? అయిపోయిందా? అంతా పక్క చూపులు చూసే నాయకులు వెళ్ళిపోయారు, అంతా అయిపోయారు. అయిపోయిందా? చెప్పండి. చెప్పడం అయిపోయిందా? చెప్పండి. మీరు గతంలో విభజన జరిగింది కాదండి, ఇప్పుడు వరకు ఈ 10-10.5 సంవత్సరాల్లో ఆర్గనైజింగ్ని అంటే ఫెంట్ల ఆర్గనైజింగ్ ఎక్కడైనా కానీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నది ఏ పార్టీలోనే ఉందా? ఒక యూత్ కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎస్వై కానివ్వండి, మహిళా కానివ్వండి, సేవాదళ్ కానివ్వండి. కాంగ్రెస్ పార్టీలో ముడుపులు ఇస్తే పదవులు వస్తాయంటారు, నిజం కాదంటారా? అవన్నీ అవాస్తవాలన్నా. ముడుపులు ఇస్తే డబ్బులు ఇస్తారు, అవన్నీ పదవులు వస్తాయి. అవన్నీ ప్రాంతీయ పార్టీలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో డబ్బులు తీసుకుని పదవులు ఇచ్చేంత ఎప్పటికీ లేదు, ఎప్పటికీ రాదు. ఆ సంస్కృతి ఎప్పటికీ లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి సూట్ కేసు ఇవ్వండి, మీకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఇంకా అంతకన్నా పెద్ద సూట్ కేసు ఇవ్వండి, రాజ్యసభ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డికైనా కానీ సూట్ కేసులు ఇవ్వండి, ఇస్తారు. అంటే సూట్ కేసులు ఇస్తే పదవులు ఇస్తారా ఈ పార్టీ? మా పార్టీ కాంగ్రెస్ పార్టీలో అలాంటిది ఎప్పుడు ఉండదు, భవిష్యత్తులో కూడా అలాంటిది రాదు. ప్రాంతీయ పార్టీలో జరుగుద్దా? 100% జరగదంటారేంటి? ఉదాహరణలు చెప్పగలరా? ఎవరైనా అట్లా డబ్బులు ఇచ్చి ముడుపులు సూట్ కేసులు ఇచ్చి పదవులు తెచ్చుకున్న వాళ్ళందరూ మీకు తెలుసు. మానవటం ఎందుకు చెప్పించుకోవడం అవన్నీ వాస్తవాలు చెప్తే ప్రజలు వాస్తవాలు కాదా ఏంటండి? ఉదాహరణకు నేను కొంతమంది పేర్లు చెప్పను, పేర్లు ఏదో చెప్పను. 2024 డిజాల్వ్ అయ్యే వరకు అంటే 2 months బ్యాక్ ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వరకు కాడ వైసీపీలో పదవులు అనిపించిన వాళ్ళు ఇవాళ టీడీపీలోకి వెళ్ళి పదవులు తెచ్చుకుంటున్నారా లేదా? అదే టీడీపీలో అధికారం కోల్పోయిన తర్వాత కొంతమంది వైసీపీలోకి వచ్చి పదవులు తెచ్చుకున్నారా లేదా? ఎమ్మెల్సీలు తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయ్యారు, రేపు రాజ్యసభ సభ్యులు కూడా అవుతారు. 3 ఖాళీ అయినాయి కదా, అవి కూడా అవుతారు. దేనికోసం మీరు రాజీనామాలు చేశారు? ప్రాక్టికల్గా దేనికోసం రాజీనామాలు చేశారు? జగన్ పోకడం వల్ల, జగన్ ఆధిపత్యం వల్ల మేము ఒక నిలలేకపోతున్నాం చెప్తారు వాళ్ళు. అంటే